కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. ఆయన లీలలు అపారం. ఆ యాపద భక్తులవాడు ఎక్కడ కొలువైనా భక్తుల పాలిట కొంగు బంగారమే. కాని 7 శనివారాలు వరుసగా దర్శించుకుంటే చాలు, ఎలాంటి కష్టాలైనా ఇట్టే తొలగిపోయే ఒక మహిమాన్వితమైన ఆలయం గురించి మీకు తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఒక చందన వృక్షం మీద నదిలో తేలుతూ వచ్చి స్వయంభువుగా వెలసిన ఆ అద్భుత క్షేత్రమే వాడపల్లి. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ వాడపల్లి క్షేత్రం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన చరిత్ర, స్థలపురాణాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా. పచ్చని కొబ్బరి చెట్లతో, అందమైన ప్రకృతి దృశ్యాలతో అలరారే కోనసీమ ముఖద్వారం ఆత్రేయపురం. అక్కడికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ వాడపల్లి గ్రామం. గోదావరి నదీపాయ అయిన గౌతమీ నదీ తీరాన ప్రశాంతమైన వాతావరణంలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని భక్తులు ముద్దుగా కోనసీమ తిరుపతి అని కూడా పిలుచుకుంటారు. ఈ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది. పూర్వం సనక సనందాది మహర్షులు వైకుంఠానికి వెళ్లి ఆ శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకున్నారు. స్వామి, భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనుషులను ఈ పాపాల నుంచి రక్షించే మార్గం చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు ఆ నారాయణుడు చిరునవ్వుతో, ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు నేను ధర్మస్థాపనకు పూనుకుంటాను. ఈ కలియుగంలో భక్తుల పాపాలను కడిగేందుకు గౌతమీ నదీ ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే ప్రదేశంలో లక్ష్మీ సమేతంగా ఒక చందన వృక్ష పేటికలో నేను చేరుకుంటాను అని అభయమిచ్చాడు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయమని నారద మహర్షికి దేవుడు ఆజ్ఞాపించాడు. పూర్వం ఈ వాడపల్లి గ్రామాన్నే నౌకాపురి అని పిలిచేవారట. కొన్ని రోజులు గడిచాయి. నౌకాపురి ప్రజలకు గౌతమీ నదీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న ఒక అద్భుతమైన చందన వృక్షం కనిపించింది. దాన్ని ఒడ్డుకు తీసుకురావాలని వాళ్లు ఎంతో ప్రయత్నించారు. కానీ వాళ్లు దగ్గరికి వెళ్లగానే అది మాయమైపోయేది. గ్రామస్థులకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి, కలి ప్రభావం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారకముందే మీరంతా శుచిగా గౌతమీ నదిలో స్నానం చేసి మంగళవాయిద్యాలతో పడవలో నదీగర్భంలోకి వెళ్ళండి. అక్కడ ఒక కృష్ణ గరుడ పక్షి ఎక్కడైతే వాలి ఉంటుందో సరిగ్గా అక్కడై నేనున్న చందన పేటిక మీకు దొరుకుతుంది అని చెప్పారు. ఉదయాన్నే గ్రామస్థులంతా స్వామి చెప్పినట్టే నదిలోకి వెళ్లారు. చెప్పినట్లుగానే ఆ చందన పేటిక దొరికింది. దాన్ని తెరచి చూడగా అందులో శంఖం, చక్రం, గదా ధరించిన నారాయణుని అద్భుతమైన చెక్క విగ్రహం కనిపించింది. ఆ అర్చావతార రూపానికి సంతోషించిన భక్తులు గౌతమీ తీరాన ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు. ఈ క్షేత్రానికి ఉన్న అతిపెద్ద మహాత్యమేమిటంటే 7 శనివారాల వ్రతం. జీవితంలో ఎంతటి కష్టాల్లో ఉన్నవారైనా సరే వరుసగా 7 శనివారాలు ఈ స్వామిని దర్శించుకొని ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసి 8వ వారం స్వామికి అభిషేకం చేయించుకుంటే వారి కష్టాలన్నీ ఇట్టే మంచులా కరిగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో గోవిందనామ స్మరణలతో మార్మోగిపోతుంది. ఇదండి చెక్క విగ్రహంగా నదిలో తేలివచ్చి భక్తుల పాలిట కల్పవృక్షంగా మారిన వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామివారి అద్భుత చరిత్ర. కోనసీమ అందాల మధ్య కొలువైన ఈ మహిమాన్విత క్షేత్రాన్ని మీరు దర్శించండి. ఆ స్వామి కృపకు పాత్రులు కండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.